దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. సర్వ సృష్టికి సువార్త చాటించుడి. శిష్యులకి ఒక గొప్ప కమాండ్, గొప్ప ఆజ్ఞ, గ్రేట్ కమాండ్, కమిషన్ అంటాం దీన్ని. సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త. ఈరోజు మనం అందరం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మనమందరము కూడా తెలిసినటువంటి వాక్యాన్ని, తెలిసినటువంటి వాక్యంలోని సత్యాన్ని ఎంతో కొంత ఇతరులకు మనం షేర్ చేస్తున్నామా? ఎవ్రీడే మనకు అవకాశం ఉన్నప్పుడల్లా ఎవరికైనా మనము దేవుని గురించి, క్రీస్తుని గురించినటువంటి సత్యాన్ని మనం ఇతరులకు ఎవరికన్నా మనం షేర్ చేస్తున్నామా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. అదే యేసుక్రీస్తు శిష్యుల్ని పిలిచి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చాటండి అంటే వాళ్ళు దేశ దేశాలు దాటి వచ్చినప్పుడు మన దగ్గరికి ఎంతమంది వస్తున్నారు? ప్రతిరోజు మనతో మాట్లాడడానికి ఎంతమంది వస్తున్నారు? మనకి ఎంతమంది తారసపడుతున్నారు ఒకరోజు లేచి మనం పడుకునే లోపల? సో ఇక్కడ మనకి చెప్పబడినటువంటి గొప్ప కమిషన్ ఏంటంటే, నీకు ఎవరు తారసపడినా, నువ్వు ప్రతిదినము ఎవరికి నువ్వు బంపిన్ అయినా, ఎవరితో నువ్వు బంపాట అయినా, ఎవరికి నువ్వు తారసపడినా వాళ్ళకి నువ్వు సువార్త చెప్పాలి. అది దేవుని పిలుపు అంటే. కాబట్టి ప్రతి ఒక్కరికి నువ్వు సువార్తను బోధించకపోయినా నిన్ను తగ్గించుకుని ఒక మంచి మాట చెప్పాలి. నీకు చెడుగా ఉన్నటువంటి వారికి నీకు వీలైతే నిన్ను తగ్గించుకుని మంచిని బోధించాలి. విరోధంగా ఆలోచించేవాళ్ళు నీకు తారసపడినా నువ్వు కూర్చొని నీవు చెప్పాలి. అందుకే క్రైస్తవ్యం అనేటువంటిది మతము కాదు, మార్గము అనే పాటను కూడా మనం పాడాం. ఇది మార్గాన్ని చూపించేటువంటిది ఎవరికైనా, అది యూదులకైనా, గ్రీసు దేశస్తులకైనా, ఎవరికైనా, అన్యులకైనా, ఎవరికైనా ఆయన సమానమే. ఎవరైనా ఆయనకి సమానమే. అంటే నో కాస్ట్, నో రిలీజియన్ అనేటువంటి మతం ఏదైనా, మార్గం ఏదైనా ఈ దేశం, ఈ ప్రపంచంలో ఉందో అంటే క్రైస్తవ్యం ఏంటంటే నువ్వు చూపించవలసింది మార్గమే. మతము లేనిది, కులము లేనిది, భేదము లేనిది, కుల భేదాలు లేనటువంటి వ్యవస్థగా ఈ లోకంలో ఆయనకు వచ్చి మనకు చూపించింది మార్గాన్నే చూపించాడు. ఐ కేమ్ టు షో ద వే అన్నాడు యేసుక్రీస్తు. నేను మార్గాన్ని చూపించడానికే వచ్చాను ఈ లోకానికి అని చెప్పాడు. కాబట్టి మనం అందరము మార్గము తప్పిన వారిని తిరిగి మార్గం చూపించేటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయడానికే ప్రయత్నం చేయాలి. కానీ ఆ విధంగానే ఒకరి తర్వాత ఒకరు సువార్త చాటడానికి దేశంలో మనం ముందుకి వెళ్ళాలనే. కానీ మనం 2021లో మన కాంపౌండ్లో ఈ భీమవరంలో ఉన్నటువంటి కొంతమంది డాక్టర్లు, క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు, కొంతమంది టీచర్లు, క్రైస్తవేతరులే కాదు, కొంతమంది ఈ పరిచర్యలో చేస్తున్నటువంటి మున్సిపాలిటీలోను, పోలీస్ డిపార్ట్మెంట్లోను పనిచేస్తున్న వాళ్ళందరినీ పిలిచి మనం ఒక ప్రేమని చూపించాము. వాళ్ళందరికీ కూడా కోవిడ్ అయిన వెంటనే చాలా విస్తారంగా మనం గిఫ్ట్స్ కొని మన క్యాంపస్లో ఇండియన్ క్రిస్టియన్ డే చేశాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఇది యేసు పిలుపు. ఈ లోకంలో ప్రయాసతో ఉన్నటువంటి వారిని ఆయన యొద్దకు రమ్మంటున్నాడు. ఆయన యొద్దకు తీసుకుని వెళ్ళడానికి మనలాంటి వాళ్ళు ప్రయాసపడుతున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరైనా హెవీ హార్టెడ్గా ఉన్నారనుకోండి, మనం ఎవరి వైపు చూపించాలి? వాళ్ళకి మనం యేసు వైపు చూపించాలి. విశ్రాంతి నువ్వు కలుగు చేయలేవు, వాళ్ళకి రిలాక్సేషన్ నువ్వు ఇవ్వలేవు, వాళ్ళకి శాంతిని నువ్వు అనుగ్రహించలేవు. అనుగ్రహించినటువంటి యేసు దగ్గరికి నువ్వు నడిపించాలి. వాళ్ళని యేసు వైపు చూసేటట్లు సహాయం చేయాలి. ఆ విధంగా మనం ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇదే వార్త ఈ లోకానికి కావాల్సినటువంటి మంచి వార్త. ఎందుకంటే మన దేవుడు సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు, సావరిన్ గాడ్. సమస్త అధికారం ఆయనకే. మనం చాలాసార్లు ఏదైనా జీవితంలో ఏదైనా జరిగినప్పుడు, ఎవరైనా మరణించినప్పుడు కానీ,
లేవన్నా ఎవరైనా దుఃఖంలో ఉంటే ఇది ఎందుకు జరిగిందని మనల్ని ఎందుకు ప్రశ్నించవద్దు అంటారంటే, ఈ కుటుంబంలో పలానా వాళ్ళు మరణించారంటే మనం చాలా దుఃఖపడతాం. కాబట్టి మనం ఎలాంటి ఆదరణ కలిగి చేయమంటున్నాడంటే దేవుడు, ఆ సార్వభౌమ అధికారము, ఆ సావరినిటీ అనేటువంటిది ఆయనకి చెందింది. ఆయన కాలాలు సమయాలు ఆయన చేతిలో ఉంటాయి. కాబట్టి తగిన సమయం వచ్చినప్పుడు ఆ బిడ్డ ప్రయాసంగా ఇంకా ఈ లోకంలో ఉండడం కన్నా నా చెంత సంతోషంగా ఉండడం మంచిది అనుకుంటాడేమో దేవుడు. కాబట్టి ఆయన అధికారాన్ని మనం ప్రశ్నించకూడదు, ఎందుకంటే ఆయన చిత్త ప్రకారమే ఈ కార్యాలు జరుగుతాయి. కాబట్టి ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా, ఆయన పిలుచుకుంటూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో. దేవా, ఏంటి ఇంత తొందరగా ఈ చిన్న బిడ్డను పిలుచుకున్నావు, దేవా ఏంటి ఇంకా ఈమెను ఈ వయసులో నువ్వు పిలుచుకున్నావు అని ఆలోచన చేస్తున్నప్పుడు, దట్ ఈస్ ద సావరినిటీ ఆఫ్ అవర్ గాడ్. ఆ యొక్క దేవుని యొక్క సార్వభౌమాధికారం. మార్కు సువార్త 16వ అధ్యాయంలో చూసినట్లయితే, మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15వ వచనం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడును, నమ్మిన వారికి శిక్ష విధించబడును. కాబట్టి అది నమ్మితే, మనల్ని ఎక్కడ కూడా ఎవరిని ఎప్పుడు ఫోర్స్ చేసినట్టుగా వాక్యం కానీ, ఫోర్స్ చేయాలనేటువంటిది ఎక్కడ శిష్యులు కానీ ఎక్కడ కూడా, ఇది వార్తను వినిపించడమే మన బాధ్యత. వార్తని వినిపించడమే, సువార్తను వినిపించడమే మన బాధ్యత. కాబట్టి ఆ హృదయంలో వినిన తర్వాత వారిలో ఒక ఆశ పుట్టి యేసుక్రీస్తుని అంగీకరించిన వారిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు ఈ దేశానికి వచ్చి విద్యా సంస్థలు, మరి భీమవరంలో అయితే అగస్టిన్ హాస్పిటల్ లాంటిది ఒకప్పుడు ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక హాస్పిటల్, స్టార్ ఆఫ్ హోప్ హాస్పిటల్ ఆక్వీడు, బ్యాప్టిస్ట్ హాస్పిటల్ ఉయ్యూరు, క్రిస్టియన్ హాస్పిటల్ నర్సాపూర్, ఇలా మనం అమలాపురం క్రిస్టియన్ హాస్పిటల్, రాజమండ్రిలో లూథరన్ హాస్పిటల్, కాకినాడలో, అలాగే రకరకాల ప్రాంతాల్లో, భీముల్లో ఈ బ్లైండ్ స్కూల్, ఇలాంటివన్నీ వాళ్ళు అప్పట్లోనే ఈ దేశానికి ఒక బహుమానాన్ని ఇచ్చారు. ఈ దేశానికి ఇవన్నీ ఒక కాంట్రిబ్యూషన్గా. అందుకే మనం ఈ రోజుని ఎలా ఉండాలి అంటే, నువ్వు రక్షింపబడ్డావంటే మనిషి ద్వారా కాదు. చాలామంది ఏమంటారంటే, పలానా ఆయన నన్ను రక్షించారండి, పలా దైవజనుడు నన్ను రక్షణలోకి నడిపాడండి, పలానా ఆయన వల్ల నిన్ను రక్షణలో, నువ్వు కాదు, కృప వలనని. అది నీకు నాకు ఉండవలసిన ఆలోచన. ఆ మనసుని, నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు దేవునిలోకి వచ్చావు, బాప్తిసం పొందావు అంటే నీ కార్యాల వల్ల కాదు, కృప వలననే. ఆ విశ్వాసము నీలో ఏర్పడడానికి గల కారణం కృప వలననే. అలాగే నాయనతో ఈ సముద్ర ప్రాంతానికి వెళ్ళడానికి నాయనతో పనిచేసినటువంటి ఇంకొక ఆయన ఏంటంటే దాసరి చినసుందర్రావు గారు. ఆయన వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాం. ఆయన బంధువులు మన మధ్యలో ఉన్నారు, ఒకసారి లేచి నిలబడాలని కోరుతున్నా. దాసరి చినసుందర్రావు గారు, ఆయన ఫోటో పెట్టావా? ఆయన ఆ గ్రామం నుంచి పెద్దలందరినీ, సభ్యులందరినీ తీసుకుని వచ్చి మన దగ్గర మీటింగ్స్ జరిగాయి. సుమారు 3 నుంచి 5 రోజులు. పాలెంలో 500 నుంచి 1000 మంది దాకా సభలకు వచ్చేవారు. వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాట్లు చేస్తూ ఉండేవారు, వడ్డించేవారు. అదుర్స్మరు ప్రాంతం నుంచి, తర్వాత రామాయణపురం ప్రాంతం నుంచి, ఆ గొల్లపాలెం ప్రాంతం నుంచి పడవల్లో వచ్చిన వాళ్ళందరికీ ఇది దేవుని కొరకు, భారతదేశానికి సువార్థీకరణకి దేవుడు ఎందరినో ఆయన లేపినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. దేవుని ఆలోచనలో, తలంపుల్లో మనం నిరంతరం కూడా ఆలోచించవలసింది, మనం ముందుకు కొనసాగవలసింది. అందుకే దేవుని మహిమ పొందే మార్గం సువార్త. అందుకే పౌలు రోమాకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదివి మనం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం మనం చదివినట్లయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చదువు.
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, గ్రేస్ అలోన్. చదవమ్మా. క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు. కాబట్టి మనం ఆలోచించే ఆలోచనల ద్వారానో, మనం చేసిన పనుల ద్వారానో మనం రక్షించబడం. దేవుని కృప వల్లనే మనము రక్షించబడతాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.